మొన్నటి వరకు చేసింది మేము రాజకీయ ఆరోపణలు చేశాం. మాకుండే అరాకొర సమాచారాన్ని బేస్ చేసుకుని, మాకుండే లిమిటెడ్ మెషినరీ, పార్టీ అడ్మినిస్ట్రేషన్ లో ఉండే రిసోర్స్ అన్ని బేస్ చేసుకుని ప్రజా చైతన్యం తేవడం కోసం మీడియాలో మీరు రాసిన వార్తలు కూడా, టీవీల్లో మీరు చేసిన ప్రచారం గాని, ప్రింట్ మీడియాలో మీరు రాసినట్టు గాని, సోషల్ యాక్టివిస్టులందరూ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వాస్తవాలన్నీ క్రోడీకరించి మేము కూడా మాట్లాడాం. అవన్నీ ఈరోజు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత రెండు కూడా టాలీ చేసుకుని, ఇంకా మిస్సింగ్ లింక్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి, వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేసి, వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని, మేధావులు ఉన్నారు, లేకపోతే ఇంకొకరు ఉన్నారు, మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు, స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, అందరి సజెషన్స్ కూడా తీసుకుని ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ముందు ఎంత డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఏ విధంగా మనం కోలుకోవాలి అనే విషయాలు మేము ప్రిపేర్ చేసే మునుపు వేరే మార్గాలు లేవు. మళ్ళీ ముందుకు పోవడం తప్ప వేరే ఆలోచన లేదు. ప్రజలు ఒక నమ్మకం పెట్టి మేము ఒకటే చెప్పాము, ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, గెలవడానికి దోహదం చేశారు, ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు. రాష్ట్రం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత. అది మేము బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు. అందుకే మొట్టమొదటిసారిగా 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం.